శ్రీమాత్రే నమః. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే శ్రీ మహాలక్ష్మీ నమస్తుతే. ఓం శ్రీమాత్రే నమః. కొంతమందికి గబుక్కున కుంకుమభరణ కింద పడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఏదైనా సరే కుంకుమ పెట్టుకోబోతుంటే డమాలను కింద పడిపోయి సరిగా కుంకుమ అద్దుకోలేకపోతూ ఉంటారు. అలాంటప్పుడు కుంకుమ అరిష్టమైపోతుందేమో, ఏం జరిగిపోతుందో ఏమిటో, నా భర్తకి ఏమైపోతుందేమో, నాకు ఏం జరిగిపోతుందో ఇంట్లో, ఇలా పాపం ఆడవాళ్ళు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. కుంకుమ భరణ కింద పడినా, కుంకుమ గబుక్కున బొట్టు పెట్టుకునేటప్పుడు కింద రాలిపోయినా అరిష్టమైపోతుందని కంగారు పడకండి. ఫస్ట్ మీరు గుండె ధైర్యం చేసుకుని శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరిని అమ్మవారిని పూజించడం, వెంటనే అమ్మవారికి కుంకుమతో చక్కగా పూజ చేసుకొని ఆ కుంకుమను ధరించి ఆమెకి ప్రదర్శన నమస్కారాలు చేసుకుని ఒక 6 ముత్తైదువులకి, కంగారేం పడకండి, 6 ముత్తైదువులకి 6 గాజుల చొప్పున 2 చేతుల కంటే డజన్ గాజులు తీసుకుంటే 6 ముత్తైదువులకి 12 డజన్లు అవుతాయి. 12 డజన్లు 6 డజన్లు తీసుకోండి. తీసుకొని 6 ఎరుపు ఆకుపచ్చ తీసుకోండి, వేరే రంగులు అక్కర్లా. చక్కగా ముందు గాజులు దానం చేసేయండి. గాజులు దానం చేసి వాళ్ళకి తాంబూలం ఇచ్చి నమస్కారం చేసుకుని పసుపు కుంకుమలతో సుమంగళిగా ఉండేటట్లుగా ఆశీర్వదించమని ఆ సువాసనలందరినీ కూడా మీరు ఆశీర్వచనం తీసుకోండి. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంతేగాని కుంకుమ చెల్లిపోయింది ఎలాగా, ఏమిటి, ఏం జరిగిపోతుందో అనే టెన్షన్స్ మాత్రం తీసుకోకండి. తర్వాత ప్రతి గుడికి కూడా చక్కగా ఒక 1/4 కేజీ కుంకుమ, 1/4 కేజీ పసుపు తీసుకువెళ్ళి మీరు పూజకి ఉపయోగించమని, పూజా ద్రవ్యాల్లో కలపమని, ముద్దహారతి కర్పూరం, ఒక అగరత్తుల ప్యాకెట్టు, ఇవన్నీ కూడా గంధము, ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఒక 5 గుళ్ళల్లో ఇవ్వండి. 1/4 కేజీ 1/4 కేజీ చొప్పున 1.5 కేజీ లెక్కేసుకోండి 5 గుళ్ళల్లో. అలాగే ఒక 1/2 బెల్లం ముక్క ఇచ్చేస్తే కనుక ఏ దోషమున్నా కూడా తొలగిపోతుందండి. ఆపమృత్యు దోషాలు అసలు ఉండవు. అందువలన ప్రతిరోజు మర్చిపోకుండా సువాసనర్చన ప్రీత అన్నారు అమ్మవారిని. అలాంటి సువాసనలందరి చేత కూడా ప్రీతిగా అర్చన చేయించుకునే ఆ తల్లి అయినటువంటి అంబా పరమేశ్వరి, అది అఖిలాండేశ్వరి. అందువల్ల ఆ యొక్క లలితా సహస్రనామాన్ని మర్చిపోకుండా ప్రతిరోజు ఫస్ట్ 2 లైన్లు 41 రోజులు మీరు చేసినట్లయితే కుంకుమ కింద పడింది, లేకపోతే కుంకుమ చేజారిపోయింది, బొట్టు పెట్టుకుంటుంటే కింద పడిపోయింది, తెలియకుండానే కుంకుమను తొక్కేసాము, లేకపోతే కుంకుమను దాటేసాము, లేకపోతే దేవుడి దగ్గర కుంకుమ గబక్కన తెలియకుండానే మనం చెత్తలో కలిపేసాము గబక్కన, ఇలాంటివేవో పొరపాట్లు చేశాము అని బాధపడిపోయే బదులు ఈ పని చేస్తూ ఉండండి. నెలసరి రోజుల్లో చేయకండి, 5 రోజులు నిషిద్ధం, కానీ చెయ్యండి. అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి సౌభాగ్యం మీ ఇంట వెలువడుతుంది. మెళ్ళో మంగళసూత్రం, మొహానికి చిన్న చిటికంతన్నా సరే ముత్యమంత పసుపు రాసుకోవడం, తలస్నానం చేసినప్పుడు కుంకుమ కూడా చక్కగా పెట్టుకోవడం, ఇక్కడ నుదుట సింధూరం ధరించడం, ఆడపిల్లకి సౌభాగ్య సూచనలు, కాళ్ళకి మట్టెలు, కాళ్ళకి పసుపు కుంకుమ ధరించడం, ఇవన్నీ కూడానండి, గాజులు వేసుకోవడం, ఇవన్నీ కూడా మనకి పసుపు కుంకుమలతో ఉండని కదా దీవిస్తారు. చిరంజీవి సౌభాగ్యవతి, లక్ష్మీ సౌభాగ్యవతి అని సూచిస్తారు. కాబట్టి ఈ పసుపు కుంకుమలకి ఆడవాళ్ళకి చాలా చాలా అవినాభావ సంబంధం ఉంది. అందుకని ఈ విషయాలు గుర్తుపెట్టుకొని ఇవన్నీ ఆచరించి అమ్మవారిని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమస్తుతే అని అమ్మవారిని స్తుతించండి. అమ్మవారు ప్రేమతో మనల్ని ఆశీర్వదిస్తుంది. శ్రీమాత్రే నమః.